మహాలక్ష్మి తోర గ్రంథి ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ నామాలతో పూజించాలి, ఈ విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. తోరము అంటే 9 దారము పోగులతో తయారు చేసుకున్నటువంటి ఒక సూత్రము. అయితే ఈ తోరములో 9 సూత్రాలు ఉండాలి. 9 వరసలతో కూడినటువంటి తెల్లని దారం తీసుకోవాలి. మీ చేతికి పట్టేంతగా దాని సైజుగా ముందుగా చూసుకోవాలి. ఈ తోరమును ముందుగా కడిగేసి మంచి పసుపుతో దీన్ని అలంకరణ చేసుకోవాలి. అలంకరణ చేసిన తర్వాత దీనికి 9 ముడులు వేసి పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, ఒక్కో ముడికి ఒక్కో పుష్పాన్ని పెడుతూ ఉంటారు. ఇలా పుష్పాన్ని పెట్టుకోమని మనకు కల్పంలో చెప్పలేదు. 9 గ్రంథులు మాత్రమే ఉండాలి. పుష్పాలు పెట్టాల్సినటువంటి సాంప్రదాయం అసలు లేనే లేదు. ఇది కొత్తగా కొంతమంది కల్పించినటువంటిది కనుక 9 గ్రంథులు 9 ముడులు ఉండేట్టుగా దాన్ని తయారు చేసుకోవాలి. ఈ తోరమును అమ్మవారి దగ్గర పెట్టి పూజ అంతా అయిన తర్వాత ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం క్రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం క్షీరాబ్ది తనయాయ నమః షష్ఠమ గ్రంథిం పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి, ఓం చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి, ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఇలా 9 గ్రంథులకు పసుపు కుంకుమ అక్షతలు వేసి పుష్పాలు వేసి నమస్కారం చేయాలి. ఇది తోర గ్రంథి పూజ. ఈ